ఏపీ ఆర్జీవికేటీ 2024 అడ్మిషన్స్లో భాగంగా ఈరోజు మనకు థర్డ్ ఫేజ్ రిజల్ట్, అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాంపస్ చేంజ్ కోసం ఆప్షన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ లీస్ట్ కూడా ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ లీస్ట్లో ఎవరికైతే పేరుందో వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చినట్టే. వీళ్ళందరికీ కూడా ఆగస్ట్ 29వ తేదీన మనకు కౌన్సిలింగ్ కూడా ఉండబోతుంది. ఉదయం 8 గంటలకే వీళ్ళు రిపోర్ట్ చేసుకోవాలి అనేది మెరిట్ లిస్ట్లో కూడా మీకు ఇన్ఫామ్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఈ మెరిట్ లిస్ట్లో పేరున్నటువంటి వాళ్ళందరూ కూడా సో కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనబుల్ అయింది. మీరు కౌన్సిలింగ్కి కాల్ లెటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్ అండర్ జనరల్ అండ్ స్పెషల్ కేటగిరీ ఫర్ ఆల్ క్యాంపస్ ఇన్ ఫేజ్ 3 అన్నారు. అలాగే డౌన్లోడ్ క్యాంపస్ చేంజ్ ఆర్డర్ ఫర్ క్యాంపస్ చేంజ్డ్ క్యాండిడేట్ ఇన్ ఫేజ్ 3 కౌన్సిలింగ్ అన్నారు. సో క్యాంపస్ చేంజ్ కోసం ఎవరైతే ఆప్షన్ పెట్టుకున్నారో ఆ లిస్టులో ఉన్న వాళ్ళు కూడా మీరు ఇక్కడ కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో దీని మీద మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ స్క్రీన్లో మీకు ఇక్కడ ఆర్జీవికేటీ అప్లికేషన్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. రెండు మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. లేకపోతే మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసినా కూడా ఇక్కడ మీకు కాల్ లెటర్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్యాంపస్ చేంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఆర్జీవికేటీ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. వీళ్ళకు రెండు కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సో క్యాంపస్ చేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు చేంజ్ అయ్యారు అనేది మీకు దానికి సంబంధించినటువంటి కాల్ లెటర్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఇదండి మన కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునే అప్డేట్ అనమాట. ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.